హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, టైమింగ్ ఏంటి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు అనేది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో ఏమేమి ఎగ్జామ్స్ అంటే పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అండ్ లైబ్రేరియన్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేటర్ సర్వీస్ అండ్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ అండ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ అండ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్ అండ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేటర్ సర్వీస్ అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సర్వీస్. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయంటే 27వ తేదీ ఏప్రిల్ నుంచి 30వ తేదీ ఏప్రిల్ వరకు అయితే మనకైతే ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే ఏంటి అనేది అయితే చూద్దాము. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ కానీ లైబ్రేరియన్ కానీ మొత్తం అన్నింటికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ అయితే కామన్ అండి అందరికి కూడా. ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒకటే రోజు ఉంటుంది ఎగ్జాము. అది ఎప్పుడంటే 28వ తేదీ ఏప్రిల్ మార్నింగ్ 9:30 నుంచి 12 గంటల వరకు అయితే మనకైతే ఎగ్జామ్ కామన్గా ఉంటుంది అందరికి కూడా. సో నెక్స్ట్ సబ్జెక్ట్ పేపర్ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, టైమింగ్స్, డేట్స్. సో ఎవరికి ఎప్పుడు ఉంటుంది అని అయితే చూద్దాము. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళకైతే టౌన్ ప్లానింగ్ 1 వచ్చేసరికి 28వ తేదీ మార్నింగ్ అయితే మనకేంటంటే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి టౌన్ ప్లానింగ్ 1 ఉంటుంది 2:30 నుంచి 5 గంటల వరకు. నెక్స్ట్ 29వ తేదీ వచ్చేసరికి 9:30 నుంచి 12 గంటల వరకు అయితే టౌన్ ప్లానింగ్ 2 పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రేరియన్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ వాళ్ళకి వచ్చేసరికి మెయిన్ పేపర్ వచ్చేసరికి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వచ్చేసరికి 27వ తేదీ, అంటే మన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కంటే ఒక రోజు ముందు అయితే మనకి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 9:30 నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళకి 30వ తేదీ అయితే మెయిన్ పేపర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడంటే 9:30 నుంచి 12 గంటల వరకు. అదే రోజు సబ్జెక్ట్ పేపరు రెండో పేపర్ వచ్చేసరికి 2:30 నుంచి 5 గంటల వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ వాళ్ళకైతే మెయిన్ పేపర్ వచ్చేసరికి 27వ తేదీ. ఇది కూడా ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ముందు రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు 2:30 నుంచి 5 గంటల వరకు. నెక్స్ట్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ వచ్చేసరికి కెమిస్ట్రీ పేపర్ 1 వచ్చేసరికి 28వ తేదీ మధ్యాహ్నం ఉంటుంది 2:30 నుంచి 5 గంటల వరకు. కెమిస్ట్రీ పేపర్ 2 వచ్చేసరికి 29వ తేదీ ఉంటుంది 9:30 నుంచి 12 గంటల వరకు. నెక్స్ట్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్ వచ్చేసరికి 28వ తేదీ మధ్యాహ్నం అయితే కండక్ట్ చేస్తారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 2:30 నుంచి 5 గంటల వరకు అయితే. నెక్స్ట్ 7వది వచ్చేసరికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామికల్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేటర్ వచ్చేసరికి 29వ తేదీ మధ్యాహ్నం అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 2:30 నుంచి 5 గంటల వరకు అయితే. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీస్ వచ్చేసరికి 30వ తేదీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫిషరీస్ సైన్స్ పేపర్ 1 అయితే ఉంటుంది 9:30 నుంచి 12 గంటల వరకు.
పేపర్ 2 పేపర్ 3 అదే సెకండ్ పేపర్ సబ్జెక్ట్ పేపర్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే ఉంటుంది ఎగ్జామ్ అయితే. సో ఇక్కడ ఇన్ఫామ్ చేయడం ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ వచ్చేసరికి అందరికీ కామన్గా అయితే ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మెయిన్ సబ్జెక్ట్ పేపర్కు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, డిఫరెంట్ టైమింగ్స్ డిఫరెంట్ డేట్స్ అయితే ఉన్నది. సో ఇది ఇవాళ వీడియోలో గైస్ ఏపీపీఎస్సికి సంబంధించి. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి 4 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు అండ్ అనంతపురం డిస్టిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇది ఇవాళ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.